ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन् इति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम రామ రామ హరే హరే. భక్తులందరికీ వందనం. ఈరోజు శివరాత్రి సందర్భంగా మనం పరమశివుడి యొక్క గొప్పతనం గురించి, వైభవం గురించి ఒక అరగంట సేపు చర్చించుకుందాం. శ్రీమద్ భాగవతంలో ఎన్నెన్నో స్కందాల్లో శివుడి యొక్క గొప్పతనం గురించి సుఖదేవ గోస్వామి వర్ణించారండి. ఎన్నెన్నో ఘట్టాల్లో శివుడు ఎంత గొప్పవాడు అన్న విషయం మనకి క్లియర్గా తెలుస్తుంది. బ్రహ్మ సంహితలో సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఏమంటాడంటే, క్షీరం యథా దధి వికార విశేషయోగాత్ సంజాయతే నహి తతః పృథగస్తి హేతోః యశంభుతం అపి తథా సముపైతి కార్యాత్ గోవిందమాది పురుషం తమహం భజామి అని సాక్షాత్తు బ్రహ్మదేవుడే పలికాడండి. దీని అర్థం ఏమిటంటే, క్షీరం యథ దధి వికార విశేషయోగాత్. క్షీరం అంటే పాలండి, దధి అంటే పెరుగండి. పాలకి పెరుగుకి వ్యత్యాసం ఏమని చెప్పండి? వ్యత్యాసం ఉంది, కానీ ఎసెన్షియల్గా చూస్తే పెరుగు అనేది పాల యొక్క మరొక రూపం. పాల నుంచే పెరుగు వచ్చింది. ఆ పాలు పెరుగుకి అంటే వాటి యొక్క లక్షణాల్లో తేడా ఉన్నప్పటికీ, భేదం ఉన్నప్పటికీ ఎసెన్షియల్గా ఇంగ్రీడియంట్ ఒకటే, రెండు ఒకటే. అదేవిధంగా శివతత్వానికి విష్ణుతత్వానికి, అంటే శివతత్వానికి కృష్ణతత్వానికి అల్టిమేట్గా చూస్తే భేదం లేకపోయినా కూడా వారి యొక్క ఫంక్షనాలిటీలో, వారు ఎలా ప్రవర్తిస్తున్నారు, వారి యొక్క లీలల్లో, వారికి ప్రపంచానికి వారు చేసేటటువంటి ఆ సేవలో ఒక చిన్న వ్యత్యాసం ఉందండి. ఏమిటో చెప్పుకుందాం మనం. ఇప్పుడు చాలామంది దేవతలు ఉన్నారు. బ్రహ్మ, విష్ణు, శివ, ఇంకా వారి కింద మనకి ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు, వాయువు, వీళ్ళందరూ చాలామంది ఉన్నారండి దేవతలు. కానీ ఆ దేవతలందరూ ఒక ఎత్తు, కానీ మన శివుడు ఇంకో ఎత్తు అండి. ఎందుకంటే దేవతలందరూ జీవతత్వాలండి. జీవతత్వం అంటే సాధారణ జీవుడు, ఒక భగవంతుడి యొక్క అంశ. కృష్ణుడు అంటాడు చూడండి భగవద్గీతలో 15వ అధ్యాయంలో, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. జీవులందరూ భగవంతుడి యొక్క అంశలు, ఆయన యొక్క సేవకులు, ఆయన యొక్క బిడ్డలు, ఆయన మీద ఆధారపడి బతుకుతున్నటువంటి జీవులు అన్నమాట. అలా చూస్తే బ్రహ్మదేవుడు కూడా ఒక జీవుడేనండి. మీలో ఎవరికైనా బ్రహ్మ పదవి పొందాలంటే పొందొచ్చండి, కానీ దానికి ఎంతో అర్హత కావాలి. కానీ ఒక సాధారణ జీవుడు కూడా బ్రహ్మగా మారచ్చు ఏదో ఒక రోజు, ఒకవేళ అర్హత ఉంటే. అలాగే ఏ జీవుడైనా కూడా ఇంద్రుడిగా కూడా మారచ్చు. ఇంద్ర పదవి కావాలంటే దొరుకుతుంది మీకు. అలాగే స్వర్గలోకంలో పాలించేటటువంటి ఏ దేవి దేవతల యొక్క పోస్టులు కావాలన్నా కూడా మనం పొందొచ్చు. మనువుగా మారచ్చు ఒక జీవుడు. కానీ శివుడిగా ఎప్పుడు మారలేడండి. శివుడికి రెప్పకే లేదు. శివుడు జీవతత్వం కాదు, శివుడు శక్తితత్వం కూడా కాదు. కాబట్టి మిగిలింది ఏమిటి? విష్ణుతత్వమే. విష్ణుతత్వ, జీవతత్వ, శక్తితత్వ, 3 తత్వాలండి. జీవుడు, తర్వాత శక్తి, భగవంతుడి యొక్క శక్తి, ప్రకృతి, తర్వాత సాక్షాత్ భగవంతుడే. ఇప్పుడు శివుడు జీవతత్వం కాదు, జీవుడు కాదు. ఏ జీవుడు శివుడు అవ్వలేడు. తర్వాత శివుడు శక్తి కూడా కాదు, శక్తితత్వం కాదు, ఫెమినైన్ పొటెన్సీ కాదు. ఇంకా మిగిలిందంటే విష్ణుతత్వమే. కాబట్టి శివుణ్ణి కూడా విష్ణుతత్వంలో మనం కలిపేయచ్చు. సాక్షాత్తు విష్ణువే ఇంకో రూపం దాల్చి
ఒక శివుడిగా ప్రత్యక్షమయ్యాడు మనందరి ముందు. ఆ శివుడు ప్రకృతితో టచ్లో ఉంటాడు అనమాట. అలా క్షీరం యథా దది వికార విశేష యోగాత్, పాలు పెరుగుగా మారితే దానికి ఒక లక్షణం మారుతుంది, కానీ ఎసెన్షియల్గా పెరుగు పాలే. అలా అది కూడా ఒక మిల్క్ ప్రోడక్టే. అలాగే ఆ, మన కృష్ణుణ్ణి కానీ విష్ణువుని కానీ పాలతో పోలిస్తే శివుణ్ణి పెరుగుతో పోల్చారండి. అంతేకాకుండా మీరు శివతత్వాన్ని చూస్తే ఆయన మహావైష్ణవుడు, వైష్ణవానాం యథాశంభో అని అంటాం. అంటే వైష్ణవులందరిలోకి గొప్పవాడు ఆయన. ఇప్పుడు శ్రీమద్ భాగవతం 4వ స్కందంలో ఒక 10 మంది భక్తులు ఉంటారండి. వారి పేర్లు ప్రచేతాస్. వారందరూ ప్రాచీన బర్హి అనే ఒక రాజు యొక్క కుమారులు. వాళ్ళందరూ వాసుదేవుణ్ణి పూజిద్దామని చెప్పి కొంచెం తపస్సు చేయడం కోసం వాళ్ళు అందరూ అడవికి వెళ్ళారండి. అంటే అప్పట్లో రాజులు తమ యొక్క కుమారుల్ని, రాజకుమారుల్ని అడవికి పంపించేవాళ్ళు. ఎందుకు? కాస్త తపస్సు చేయడం కోసం. తపస్సు ఎందుకు చేయాలండి? రాజకుమారులు కదా అంటే తపస్సు చేయాల్సిందేనండి. రాజకుమారులైనా కూడా ఎవరైనా కూడా ఒక సాధారణ జీవితం గడపాలి. ముఖ్యంగా అది బ్రహ్మచర్య ఆశ్రమంలో, అంటే వివాహానికి ముందు ఒక గురువు ఆశ్రమంలోనో ఒక అరణ్యంలోనో కాస్త తపస్సు చేస్తూ వారు వారి యొక్క మ్, భక్తి మార్గాన్ని ఆచరించాలి. అలా ఒక సాధారణమైనటువంటి ఒక సరళమైనటువంటి జీవితం గడిపారనుకోండి వీళ్ళందరూ, ఏం జరుగుతుందంటే రేపు రాజులైన తర్వాత, మహారాజులైన తర్వాత వాళ్ళందరూ ప్రజల యొక్క సాధక బాధకాలు అర్థం చేసుకోగలుగుతారు. డైరెక్ట్గా రాజైపోయాడు అనుకోండి రాజకుమారుడు, ఇక సాధారణ వ్యక్తులు ఉంటారు కదా మన రాజ్యంలో, వాళ్ళ యొక్క పరిస్థితులు అర్థం చేసుకోలేరండి. కాబట్టి వీళ్ళు కూడా సాధారణ జీవనం, సరళ జీవనం గడపాలి. ఆ, ఎటువంటి సదుపాయాలు లేకుండా. సరే, అదొక వేరే వేరే వృత్తాంతం, ఇంకోసారి చెప్పుకుందాం దాని గురించి. కానీ ఈ ప్రచేతస్ అనే ఈ 10 మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ వాసుదేవుణ్ణి పూజించడం కోసం అక్కడికి వచ్చారండి, అడవికి వచ్చారు. అప్పుడు పరమశివుడు ఒక కొలనులో నుంచి అలా బయటకు వచ్చి వీళ్ళందరికీ ఆ, వాసుదేవుడి గురించి బోధించాడు. అంతకుముందు ఏమన్నాడంటే, యః పరం బ్రహ్మ సస్సాక్షాత్ త్రిగుణ జీవ సంయుతాత్ భగవంతం వాసుదేవం ప్రపన్నః సప్రియో హి మే. యః పరం బ్రహ్మ సస్సాక్షాత్ త్రిగుణా జీవ సంయుతాత్. ఆ వాసుదేవుడు త్రిగుణాలకు అతీతుడు. భగవంతం వాసుదేవం ప్రపన్నః సప్రియో హి మే. ఎవరైతే త్రిగుణాలకు అతీతుడైనటువంటి ఆ వాసుదేవుణ్ణి పూజిస్తారో వారు నాకు ఎంతో ప్రియతములు, వారిని నేను ప్రేమిస్తాను అని అంటున్నాడండి. ఎవరు? శివుడే అంటున్నాడు. పరమశివుడు వాసుదేవ భక్తులన్నా కృష్ణ భక్తులన్నా నాకు చాలా ఇష్టం అంటున్నాడండి. ఆయన స్వయంగా వచ్చి, ఆయన స్వయంగా వైష్ణవుడు కాబట్టి అలా విష్ణు భక్తి చేయాలనుకునేటువంటి భక్తులకి స్వయంగా ఆయనే మార్గదర్శకత్వాన్ని చూపిస్తాడండి. అది శివుడికి ఉన్నటువంటి విష్ణు భక్తి. అంటే ఆయన శివుడికి విష్ణువుకి అల్టిమేట్గా తేడా లేదు, ఇద్దరు ఒకటే. కానీ 2 రూపాల్లో వారు ప్రత్యక్షమయ్యారు. ఈ రూపంలో, శివ రూపంలో శివుడు చేసే ఎన్నెన్నో పనుల్లో విష్ణు భక్తి కూడా ఒకటి. అలా విష్ణు భక్తుల్ని ఉద్ధరించడం, వారిని పోషించడం, వారికి మార్గదర్శకత్వాన్ని చూపించడం అనేది కూడా శివుడు చేస్తాడు. ఇలా ఎన్నెన్నో సందర్భాల్లో చేశాడండి. సరే, ఇప్పుడు ఆ విష్ణువే శివుడిగా మారినప్పుడు ఆయన మనకి ఏమేం చూపిస్తాడు, ఎటువంటి ఉదాహరణ చూపిస్తాడు అనేది మనం భాగవతం ఆధారంగా చెప్పుకుందామండి. ఇప్పుడు ఈ ప్రపంచంలో 3 గుణాలు ఉన్నాయి. ఏమిటవి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సత్వగుణం అంటే మీకు తెలిసిందే, ఎంతో నిజాయితీగా ఉండడం, శుభ్రంగా ఉండడం, ఉమ్, ఉమ్, మన మాట తీరు కానీ మన యొక్క ప్రవర్తన కానీ ఎంతో ఒక సోబర్గా, ఒక డిగ్నిటీతో ఉండడం, అదంతా ఆనందంగా ఉండడం, చక్కగా నాలెడ్జ్ ఉండడం, ఇదంతా ఆ, ఈ సత్వగుణం యొక్క లక్షణం. అలాగే రజోగుణంలో ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారండి? ఏదో సాధించాలి, ఎప్పుడు సాధించడం తప్పు కాదు, కానీ ఎప్పుడు వాళ్ళు హ్యాంకరింగ్ చేస్తూ ఉంటారనమాట. అంటే వారికి మనసులో తృప్తి ఉండదు. ఎప్పుడు ఏదో ఒకటి సాధించాలి, వారిని నేను డిఫీట్ చేయాలి, అందరికన్నా గొప్పవాడిని అనిపించుకోవాలి, డబ్బు కావాలి, పేరు కావాలి, ప్రతిష్టలు కావాలి, ఇలా ఎప్పుడు దేనికోసం ప్రాకులాడుతూనే ఉంటారండి వాళ్ళు. అది రజోగుణంలో ఉన్నవారి యొక్క ప్రవర్తన. పైగా రజోగుణంలో ఉన్నవాళ్ళు
కోపిష్ఠులై ఉంటారు. వారి వారి యొక్క లక్ష్యాన్ని సాధించుకోవడం కోసం ఏమైనా చేస్తారు, ఎక్కడికైనా వెళ్తారు. అది రజోగుణం. ఇక తమో గుణంలో ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారు తెలుసా? బద్ధకంగా, పూర్తిగా కన్ఫ్యూజన్తో, ఎటువంటి జ్ఞానం లేకుండా అజ్ఞానంతో వాళ్ళు అలా ఉంటారనమాట. ఇలా 3 రకాల వ్యక్తులు ఉన్నారండి: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఇప్పుడు ఈ 3 రకాల వ్యక్తులు కానీ, 3 త్రిగుణాలకి అధినేతలు ఉన్నారు, అధిష్టాన దేవతలు ఉన్నారు. ఎవరు వాళ్ళు? బ్రహ్మ రజోగుణానికి అధిష్టాన దేవత, విష్ణువు సత్వగుణానికి అధిష్టాన దేవత. అలాగే తమోగుణావతారం ఎవరండి? శివుడు. సత్వగుణావతారం, రజోగుణావతారం, తమోగుణావతారం బ్రహ్మ విష్ణు శివ. శివుడు తమోగుణావతారం. ఇప్పుడు శివుడు తమోగుణావతారం అని చెప్పి శివుడు తమోగుణంలో ఉన్నాడు అనుకోకూడదండి మనం. శివుడు తమోగుణంలో లేడు, అసలు ఆయన సత్వగుణంలో కూడా లేడు. ఆయన గుణాతీతుడు, త్రిగుణాలకి అతీతుడు ఆయన. ఇప్పుడు సత్వగుణంలో ఉండడం గొప్ప అనుకోకండి. అంటే సత్వగుణంలో ఉండడం రజోగుణం కన్నా తమోగుణం కన్నా గొప్పే, కానీ సత్వగుణం అన్నా కూడా అదొక బంధనే. మనం గుణాతీతులం కావాలి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి త్రిగుణాలకి అతీతులుగా కావాలి మనం. త్రివిధం మన శ్రీకృష్ణుడు భగవద్గీతలు ఏమంటాడంటే, త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున. నిస్త్రైగుణ్యో అన్నాడు, అంటే 3 గుణాలకి అతీతులు కావాలన్నాడు. అలాగే శివుడు తమోగుణానికి అవతారం అయినప్పటికీ ఆయన తమోగుణంలో లేడండి. అలా ఉన్నాడని మనం అనుకోకూడదు. ఎందుకంటే శివుడికి మనసంతా ఒక దయ నిండిపోయి ఉంది కాబట్టి, ఆ పరమశివుడికి తమో గుణంలో ఉన్న వాళ్ళ మీద కూడా దయ ఉంటుందన్నమాట. తమో గుణాలు బాగా దిగజారిపోయినటువంటి వాళ్ళు ఉంటారు కదండి, భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, ప్రమథగణాలు, తర్వాత రాక్షసులు, అసురులు. సో వాళ్ళ మీద కూడా దయ చూపించేటటువంటి కృపాపాత్రుడు, కృపామూర్తి శివుడు. శివుడి మనసులో ఎంతో కృప ఉంది కాబట్టి వారికి కూడా తన సాంగత్యాన్ని ప్రసాదించి వారిని కూడా అక్కడికి చేర్చుకుని వారి మీద కూడా దయ చూపించేటటువంటి దయామయుడు శివుడు అనమాట. ఆయన ఆయన తమోగుణంలో లేడండి. ఇప్పుడు జైలర్ ఉన్నాడు. ఆ జైల్లో ఉన్నటువంటి క్రిమినల్స్ అందరికీ ఆయన ఒక అధినేత అనొచ్చు, ఇన్ఛార్జ్ అనొచ్చు, వారిని నియంత్రించే వ్యక్తి అనొచ్చు. కానీ ఆయన క్రిమినల్ కాదు కదా, జైలర్ క్రిమినల్ కాదు, జైలు చూసుకుంటాడంతే. అలాగే శివుడు కూడా ఈ తమో గుణంలో ఉన్న వాళ్ళందరినీ ఆయన రక్షిస్తాడు, సంరక్షిస్తాడు, వారికి తన సాంగత్యాన్ని ప్రసాదిస్తాడనమాట. తర్వాత శివుడు ఒక భవనంలో ఉండడండి. ఆయనకు ఒక భవనం లేదు, ఆభరణాలు, ఇక మంది మార్బలం, ఒక రాజులాగా ఒక సింహాసనం మీద కూర్చోడం అలా లేదండి. ఆయన పర్వతాల్లో ఉంటాడు, అరణ్యాల్లో ఉంటాడు, శ్మశానంలో ఉంటాడు. మెళ్ళో ఈ మాల వేసుకుంటాడండి, స్కల్స్, దాన్ని ఏమంటారు, పుర్రెలు. ఈ పుర్రెలు ఉంటాయి కదా, ఆ మాల వేసుకుంటాడు మెళ్ళో. అదేమిటండి, పూలమాల వేసుకునేవాళ్ళు కానీ పుర్రెల మాల వేసుకోవడం ఏమిటి? అది కరెక్టేనా ట్రాన్స్లేషన్? పుర్రెల మాల వేసుకోవడం ఏమిటి అని మీరు అనొచ్చు. దానికి మన వైష్ణవాచార్యులు ఏం చెప్తారంటే, ఆ పుర్రెలు ఉన్నాయి చూడండి ఆ తలలో, స్కల్స్, అవన్నీ వైష్ణవుల యొక్క పుర్రెలే అండి. వైష్ణవులు చనిపోయిన తర్వాత వారి యొక్క ఎముకలు ఉంటాయి చూడండి, ఆ ఎముకలు కూడా ఎంతో పవిత్రమైనటువంటివి. వారు దేహత్యాగం చేశారనుకోండి వైష్ణవులు, వారి యొక్క ఎముకలు కానీ వారి యొక్క పుర్రె కానీ ఏదైనా అది మిగిలిపోయి ఉంటే శిథిలమైపోయి, అవి కూడా ఎంతో పవిత్రమైనవి. ఇప్పుడు పరమశివుడు పరమ వైష్ణవుడు కాబట్టి ఆ వైష్ణవుల యొక్క పుర్రెల్ని మెడలో వేసుకుంటాడండి, వారిని గౌరవిస్తూ. ఆ పుర్రెల మాల కూడా ఎంతో అందంగా ఉంటుందండి. జనరల్గా ఈ ప్రపంచంలో పుర్రెల మాల చూస్తే మనం భయపడతాం, ఒక పుర్రెని చూసినా కూడా భయపడతాం మనం. కానీ ఆయన మాల వేసుకుంటే ఎంతో అందంగా ఉంటుంది అది. అది పరమశివుడు వైష్ణవులకి ఇచ్చేటటువంటి ప్రాధాన్యత. పైగా పరమ వైరాగిగా ప్రవర్తిస్తాడండి. ఎంతో వైరాగ్యం అనమాట. నాకు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సంపదతో ఎటువంటి పని లేదు, అసలు ఈ భౌతిక ప్రకృతిని చూడండి, దాన్ని బహిరంగ శక్తి అంటారు. ఆ బహిరంగ శక్తి యొక్క వ్యక్తి రూపం పార్వతీదేవి. ఆ పార్వతీదేవి శివుడి యొక్క భార్యగా పక్కనున్నా కూడా ఆయనకి ఎటువంటి అట్రాక్షన్ లేదండి, పార్వతి పట్ల ఎటువంటి ఆకర్షణ లేదు ఆయనకి. అలాగని పార్వతిని నిర్లక్ష్యం చేయడు ఆయన. పార్వతి అంటే ఎంతో ప్రాణం, ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. కానీ శివుడికి ఏమిటంటే పార్వతి పట్ల ఉన్నటువంటి ఆకర్షణ ఒక సాధారణ పురుషుడికి స్త్రీ పట్ల ఉండే ఆకర్షణ కాదండి.
ఎందుకంటే ఆ పార్వతీదేవి సాక్షాత్తు భగవంతుడి యొక్క శక్తి, కృష్ణుడి యొక్క శక్తి రూపిణి, వైష్ణవి. ఈయన వైష్ణవుడైతే ఆయన్ని వైష్ణవి అంటారు. ఇంకా చెప్పాలంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడి యొక్క చెల్లెలు ఆవిడ పార్వతీదేవి. ఓ ఈ ఈ ఈ స్త్రీ నా స్వామి యొక్క సోదరి కాబట్టి ఆవిడ్ని నేను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడండి. పార్వతి పట్ల ఆయనకున్నటువంటి ఆకర్షణ అటువంటిది. ఉమ్. కానీ కేవలం భౌతికపరమైనటువంటి ఇంద్రియ తృప్తి కోసం ఉండేటటువంటి ఆకర్షణ కాదండి. ఇంకా చెప్పాలంటే శివుడి యొక్క తత్వం గురించి, ఆయన యొక్క వ్యక్తిత్వం గురించి, ఆయన ఆశుతోషుడు. అంటే ఎంతో సునాయాసంగా ఆయన్ని మీరు ఆ, ఆ, ఏమంటది ప్లీజ్ చేయొచ్చు, సంతోషపెట్టొచ్చు. ఆయన్ని సంతోషపెట్టడానికి మనం ఎంతో కష్టపడాల్సిన అవసరం లేదండి. ఆయన ఆశుతోషుడు కాబట్టి ఎంతో సునాయాసంగా మనం చేసే భక్తికి ఆయన ప్రసన్నుడైపోతాడు. నమస్కరిస్తే ప్రసన్నుడైపోతాడు. ఆ, అంతేకాకుండా ఈ ఎంతోమంది మహావైష్ణవులకి ఆయన మార్గదర్శకత్వాన్ని చూపించాడు. మార్కండేయ ఋషి అనే ఒక ఋషి ఉన్నాడండి. శ్రీమద్ భాగవతం 12వ స్కందంలో ఈ మార్కండేయ ఋషి గురించి చెప్పారు. ఆయన నరనారాయణుల్ని చక్కగా పూజించాడు. వాళ్ళు ప్రత్యక్షమయ్యారు ఆయన ముందు. ఆయనకి వరాలు కూడా ఇచ్చారు. ఒకసారి ఆయన నరనారాయణ ఋషుల మీద అలా నమస్కరిస్తున్నాడు, ఆయన పూర్తిగా ధ్యానం చేస్తున్నాడు. అప్పుడే శివుడు పార్వతి నంది మీద అలా వెళ్తున్నారండి ఆకాశ మార్గంలో. పార్వతీదేవి ఈ మార్కండేయ ఋషిని చూసింది. ఆకాశం నుంచి చూసి శివుడితో ఇలా అంది, స్వామి, ఆ మహాభక్తుడు మహావైష్ణవుడు పూర్తిగా స్వామి యొక్క ధ్యానంలో నిమగ్నమైపోయి ఉన్నాడు. ఆయనకి మీరు కొన్ని వరాలు ప్రసాదించండి, ఆయన మీద కొంచెం అనుగ్రహం చూపించండి అని పార్వతీదేవి వేడుకుందండి. అప్పుడు శివుడు ఏమన్నాడంటే, నేను వరాలిచ్చినా కూడా ఆ వరాల్ని ఈ మహాభక్తుడు స్వీకరించడు. ఎందుకంటే భౌతిక పరంగా వారికి వచ్చేటటువంటి వరాల మీద ఈ మహావైష్ణవులకి ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు, ఆసక్తి ఉండదు. కాబట్టి వరాలు ఇచ్చినా కూడా ఆయన స్వీకరించడు, కాబట్టి వరాలు ఇవ్వడం వేస్ట్. అయినా కూడా ఆయన మహావైష్ణవుడు కాబట్టి ఆ మార్కండేయ ఋషి యొక్క సాంగత్యాన్ని నేను పొందాలి అన్నటువంటి ఉద్దేశంతో శివుడు అలా, అంటే నంది ఎయిర్లైన్స్ ల్యాండ్ అయిందనమాట. అప్పుడు శివుడు కాస్త కిందకి దిగి మార్కండేయ ఋషి దగ్గరికి వెళ్ళాడు. మార్కండేయ ఋషి పూర్తిగా ధ్యానంలో నిమగ్నమై ఉన్నాడండి. అప్పుడు శివుడికి ఏమనిపించిందంటే, అదేమిటి నేను వచ్చాను, కళ్ళు కూడా తెరవట్లేదు అని అనుకున్నాడు. కానీ అపార్థం చేసుకోలేదండి. ఎందుకంటే ధ్యానంలో మగ్నమై ఉన్నటువంటి ఒక భక్తుడు ఎదురుగా వచ్చేవారిని చూడలేకపోతాడండి. కళ్ళు మూసుకుని ఉన్నాడు, ధ్యానంలో ఉన్నాడు. శివుడు ఏమిటంటే అఫెండ్ అయిపోలేదు. అరే అదేమిటి నేను వస్తే పట్టించుకోకుండా ఉన్నాడు అలా అనుకోలేదు. అప్పుడు శివుడు ఏం చేశాడంటే, ఆయన కూడా మహావైష్ణవుడు కాబట్టి ఆ శివుడు మార్కండేయ ఋషి ధ్యానం చేస్తున్నాడు చూడండి మనసులో, ఆ మనసులోకి ప్రవేశించాడు, ఆయన యొక్క ధ్యానంలోకి ప్రవేశించాడు. ఎలా అండి అంటే మనం చేయలేమండి ఆ పని. వేరే వాళ్ళు చేయొచ్చు. ఇప్పుడు ఎవరైనా నిద్రపోతున్నారండి, కలగంటున్నారనుకోండి, మీరేదో మాట చెప్తున్నారు వినలేరు వాళ్ళు. అప్పుడు మీరేం చేస్తారు? వాళ్ళు నిద్ర లేచేదాకా వెయిట్ చేస్తారు. లేదంటే మీరే లేపుతారు, కళ్ళ మీద నీళ్ళు చల్లి లేపుతారు. కానీ ఇంకో మార్గం కూడా ఉందండి. వారు కళ్ళు మూసుకుని నిద్రపోతుంటే లోపల ఏదైనా స్వప్నంలో ఉంటే మీరు ఒక సూక్ష్మ రూపంలో ఆయన స్వప్నంలోకి ప్రవేశించవచ్చు, ఆయన మనసులోకి ప్రవేశించవచ్చు. అప్పుడు ఆయన మనసులోనే మీటింగ్ చేసుకుని బయటకు వచ్చేయచ్చు. అవునా? అలా చేశాడండి మన పరమశివుడు. మార్కండేయ ఋషి యొక్క ధ్యానంలోకి ప్రవేశించి మనసులో ఆయనతో మీటింగ్ పెట్టుకున్నాడండి. నీకేం వరం కావాలో చెప్పు, నేను ప్రసాదిస్తానన్నాడు. అప్పుడు మార్కండేయ ఋషి ఏమన్నాడంటే, స్వామి, నీ యొక్క సాక్షాత్కారం నాకు కలిగింది, నువ్వు మహావైష్ణవుడివి, నీ యొక్క దర్శన భాగ్యం నాకు కలిగింది, ఇంకా నాకేం కావాలి? నాకే వరం అక్కర్లేదు, నాకు మీ యొక్క సాంగత్యం ఉంటే చాలు, మీ యొక్క ఆశీర్వాదం ఉంటే చాలు అని అన్నాడండి. అది పరమశివుడు వైష్ణవులకి ఇచ్చే ప్రాధాన్యత అలా ఉంటుంది. ఇంకో చిన్న కథ చెప్తాను వినండి, ఇది అందరికీ తెలిసిందే. ఇది కూడా భాగవతంలోనే ఉంది, నేనేం చెప్పినా కూడా భాగవతంలో నుంచి చెప్తున్నాను. ఇంకొక మాట, బృహద్ భాగవతామృతంలో కూడా శివుడి యొక్క గొప్పతనం గురించి చెప్పారండి. సరే, మనం భాగవతంలోని ఒక ఘట్టం చెప్పుకుందాం ఉన్న పావుగంటలో. ఒకసారి ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో ఉన్నటువంటి మునులు, ఋషులు, ప్రజాపతులు అందరూ కలిసి ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టారండి.
కొన్ని వందల సంవత్సరాల పాటు ఈ యజ్ఞం కొనసాగుతుంది. బ్రహ్మర్షులు, రాజర్షులు, దేవర్షులు, దేవతలు, బ్రాహ్మణులు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి గొప్పవారందరూ కలిసి ఒక దగ్గరికి వచ్చారండి. మహాయజ్ఞం చేయడం కోసం వచ్చారు. అప్పుడు ఆ యజ్ఞంలో బ్రహ్మదేవుడు కూడా కూర్చున్నాడు. ఆ యజ్ఞంలో మన పరమశివుడు కూడా కూర్చున్నాడు. పక్కపక్కనే కూర్చున్నారండి. ఆ యజ్ఞంలోకి దక్ష ప్రజాపతి వచ్చాడు. దక్షుడు అంటే మహాప్రజాపతి. ప్రజాపతి అంటే ఎవరో తెలుసా? ఈ ప్రజలందరూ ఆ వారి నుంచే వస్తారనమాట. సృష్టి ప్రారంభంలో ఎక్కువ మంది లేరండి. అసలు సృష్టి ప్రారంభంలో ఉన్నది కేవలం ఒక వ్యక్తి. ఎవరు? గర్భోదక సాయి విష్ణు. ఆయన యొక్క నాభి కమలం నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. ఆయన రెండవ వ్యక్తి. అప్పుడు విష్ణువు బ్రహ్మదేవుని ఆశీర్వదించి, బ్రహ్మ, నువ్వు ఈ విశ్వంలో ఉన్నటువంటి 14 లోకాల్ని నువ్వు సృష్టించాలి, 84 లక్షల జీవరాశుల్ని నువ్వు సృష్టించాలి, వారందరికీ నువ్వు విద్యాబుద్ధులు చెప్పాలి, ప్రజాపతుల్ని, మనువుల్ని, బ్రాహ్మణుల్ని, క్షత్రియుల్ని అందరినీ నువ్వే సృష్టించాలని చెప్పి బ్రహ్మదేవుడికి విష్ణువు ఆదేశాన్ని ఇచ్చాడండి. ముందుగా బ్రహ్మదేవుడు 4 కుమారులను సృష్టించాడు, సనక సనందనాదులు. వారిని మీరు వివాహం చేసుకుని చక్కగా సంతానం కని ఈ ప్రపంచం మొత్తాన్ని మీరు నింపండి, మీరు జనాభాతో నింపండి అని అంటే వీళ్ళేమన్నారు? మేము నింపము, అసలు మేము పెళ్ళే చేసుకోము, ఇంకా చెప్పాలంటే అసలు మేము పెరగం, జీవితం అంతా 5 ఏళ్ల బాలులుగానే ఉంటాం మేము అని చెప్పి 4 కుమారులు సనక సనందనాథులు శివుడికి నో బ్రహ్మదేవుడికి నో చెప్పేశారండి. గృహస్థాశ్రమంలోకి మేము ప్రవేశించాం, బాలబ్రహ్మచారులుగానే ఉంటాం, బట్టలు కూడా వేసుకోం. వారు వేసుకునే బట్టలు కేవలం వాయువుతో చేసిన బట్టలండి. వాయువు అంటే నాలుగు దిక్కులు అనమాట, 4 దిశలే వారి యొక్క బట్టలు. సో వస్త్రాలు కూడా ధరించాం. 5 ఏళ్ల పిల్లలండి, పరిగెత్తుకుంటే వాళ్ళు తిరుగుతారనమాట. కానీ వీళ్ళు మహాజ్ఞానులు. కానీ వారు బ్రహ్మదేవుడిచ్చినటువంటి ఆదేశాన్ని తిరస్కరించినందుకు బ్రహ్మదేవుడికి కాస్త కోపం వచ్చిందండి, కాస్త ఆగ్రహం వచ్చింది. ఆగ్రహం వచ్చినా కూడా నిగ్రహించుకోవడానికి ప్రయత్నించాడండి. ఆయన ఆగ్రహాన్ని ఆయన ఎంత నిగ్రహించుకున్నా కూడా కాస్త ఉన్నటువంటి ఆ కాస్త ఆవేశం ఆయన యొక్క కనుబొమ్మల మధ్య నుంచి బయటకు వచ్చిందండి. ఒక రూపం దాల్చింది. ఆ రూపమే రుద్ర రూపం, శివుడి రూపం. శివుడు అలా అవతరించాడండి. ఒక రకంగా చెప్పాలంటే శివుడు బ్రహ్మదేవుడి యొక్క కొడుకు. బ్రహ్మదేవుడి యొక్క బిడ్డ శివుడు అన్నంత మాత్రాన శివుడు బ్రహ్మదేవుడి కన్నా తక్కువని కాదండి. బ్రహ్మదేవుడి కన్నా గొప్పవాడు శివుడు. ఇప్పుడు నరసింహస్వామి ఒక స్తంభం నుంచి ఉద్భవించాడండి. అలాగని స్తంభం నరసింహస్వామి కన్నా గొప్పదైపోతుందా ఏంటి చెప్పండి? అలాగే కపిల మహర్షి దేవహూతి యొక్క గర్భం నుంచి ఉద్భవించాడండి. ఆ కపిలుడు సాక్షాత్తు భగవంతుడి యొక్క అవతారమే. అలాగని చెప్పి దేవహూతి మాత కపిలుడి కన్నా గొప్పది కాదు కదా. ఒక రకంగా చూస్తే గొప్పదే తల్లి కాబట్టి, కానీ భగవంతుడు భగవంతుడే. అలాగే శివుడు బ్రహ్మదేవుడి యొక్క కనుబొమ్మల మధ్య నుంచి పుట్టినా కూడా ఆ శివుడు బ్రహ్మదేవుడి కన్నా గొప్పవాడు. కొన్నిసార్లు ఈ విశ్వంలో ఒక జీవుడికి బ్రహ్మ పదవి పొందేటటువంటి అర్హత లేకపోతే సాక్షాత్తు పరమశివుడే బ్రహ్మ పదవిని కూడా స్వీకరించి సృష్టి కార్యాన్ని చేస్తాడండి. అర్థమవుతుంది కదా? మరి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉందా ఏమిటి? శివుడు అప్పుడప్పుడు బ్రహ్మలా కూడా ప్రవర్తిస్తాడండి కొన్ని సందర్భాల్లో, కొన్ని సృష్టిల్లో. సరే, ఇప్పుడు ఆ శివుడు బ్రహ్మ పక్కపక్కన కూర్చున్నారండి ఈ మహాయజ్ఞంలో. అందులోకి దక్ష ప్రజాపతి వచ్చాడు. ఇప్పుడు శివుడి కూడా మన బ్రహ్మదేవుడు శివుడిని కూడా చెప్పాడు, ఈ 4 కుమారులు ఉన్నారు సనక సనందనాథులు, వాళ్ళు మాత్రం ఈ సృష్టి కార్యాన్ని నిర్వహించట్లేదు, శివ నువ్వైనా సృష్టి కార్యాన్ని నిర్వహించనంటే శివుడు సరే అన్నాడు. ఎంతో విధేయతతో చెప్పాడు, నేను సృష్టి కార్యం నిర్వహిస్తానని చెప్పి. అప్పుడు మన బ్రహ్మదేవుడు శివుడికి 11 మంది భార్యలను ఇచ్చాడండి. 11 మంది శివుడికి 11 ఎక్స్పాన్షన్స్ ఉన్నాయి, 11 అవతారాలు ఉన్నాయి. వారిని అందరినీ కలిపి 11 రుద్రులు అంటారు. ఈ 11 రుద్రులకి 11 రుద్రాణులు ఉన్నారు. వారి పేర్లన్నీ భాగవతం 4వ స్కందంలో ఉండి మీరు చదువుకోండి, తర్వాత హోంవర్క్ అది అని నేను ఇప్పుడు క్లాసులో చెప్పలేను. ఇప్పుడు ఈ 11 మంది రుద్రులు, 11 మంది రుద్రాణులు, సో వాళ్ళందరూ కూడా ఎంతోమంది జనాభాని సృష్టించారండి. కాకపోతే శివుడు తమోగుణావతారం కాబట్టి
ఆయన సృష్టించినటువంటి జనాభా కూడా తమో గుణంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మ్, శివుడు ఏమిటంటే లయకారకుడు. ఇప్పుడు బ్రహ్మ విష్ణు శివులు గుణావతారాలు కదా. ఆ, సత్వగుణావతారం మన శివుడు, రజోగుణావతారం బ్రహ్మ, తమో గుణావతారం శివుడు. ఉమ్. ఇప్పుడు సృష్టి చేయాలంటే సత్వగుణం కావాలి, సారీ రజోగుణం కావాలి. ఈ బ్రహ్మదేవుడు రజోగుణావతారం చేస్తాడు. రజోగుణావతారం ప్లస్ సృష్టి కార్యాన్ని కూడా చేస్తాడు. ఏదైనా మెయింటైన్ చేయాలనుకోండి, స్థితి పోషణ చేయాలనుకోండి, సత్వగుణం కావాలి. కాబట్టి పోషణకారకుడు, స్థితికారకుడు మన విష్ణువు, సత్వగుణావతారం. అలాగే తమోగుణంలో ఏదైనా విధ్వంసం చేయాలంటే తమోగుణం కావాలి కదా. ఆ తమోగుణావతారం శివుడు లయకారకుడు కూడా, విధ్వంసం కూడా చేస్తాడు. అవునా? ఇప్పుడు శివుడు ఎలాగో విధ్వంసకారకుడో, శివుడు సృష్టించినటువంటి జనాభా అంతా కూడా విధ్వంసం చేయడం స్టార్ట్ చేసిందనమాట. అప్పుడు సృష్టి అప్పుడే ప్రారంభమవుతుంది. శివుడు శివుడు క్రియేట్ చేసినటువంటి పిల్లలందరూ కూడా అక్కడ విశ్వంలో ఏముంటే దాన్ని అందరూ నాశనం చేస్తున్నారండి. బ్రహ్మదేవుడిని కూడా చంపడానికి వచ్చారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏమన్నాడంటే, శివ, నువ్వు వెళ్ళి తపస్సు చేసుకో, ధ్యానం చేసుకో, నీ బిడ్డలను కూడా తీసుకెళ్ళి నీతో పాటు. చాలు, వాళ్ళు చేసిన విధ్వంసం చాలు, మేము సృష్టి కార్యం చేయాలి ఇప్పుడు. మనం విధ్వంసంగా చేయాల్సిందంటే అప్పుడు శివుడు ఎంతో విధేయతతో అన్నీ ఆ, పనులు ఆపేసుకుని వెళ్ళి ధ్యానం చేసుకున్నాడండి. ఉం. అప్పుడు మన బ్రహ్మదేవుడు ప్రజాపతులందరినీ సృష్టించాడు. వారిలో దక్ష ప్రజాపతి కూడా ఒకడు. ఈ దక్ష ప్రజాపతి ఆ, ఆయనకి ఎంతో గర్వం. ఎందుకంటే శివుడు చేయనటువంటి పని కూడా చేసి చూపించాడు కదా. శివుడు సృష్టి కార్యం చేయలేకపోయాడు. అంటే చేయలేక కాదు, ఆయన చేసినటువంటి సృష్టి ఇంకో రకంగా ఉంది. ఇంకా చాలా ఈ ప్రపంచానికి, ఈ విశ్వానికి ఆయన ఎన్నెన్నో పనులు చేస్తున్నాడు. కానీ ఈ సందర్భంలో మాత్రం శివుడు ఈ సృష్టి కార్యాన్ని చేయలేదు, బ్రహ్మదేవుడికి అసిస్ట్ చేయలేదు. కానీ దక్ష ప్రజాపతి మాత్రం ఎంతోమంది జనాభాని సృష్టించి, ఎన్నో జీవరాశుల్ని సృష్టించి ప్రజాపతులందరిలోకి గొప్పవాడిగా పేరు తెచ్చుకున్నాడు. గొప్పవాడిగా పేరు తెచ్చుకోవడం మాత్రమే కాదండి, గర్వం కూడా తెచ్చుకున్నాడు. అటువంటి గర్విష్టి అయినటువంటి ఈ దక్ష ప్రజాపతి ఈ మహాసభలోకి వచ్చాడండి, ప్రవేశించాడు. అందరూ లేచి నిలబడ్డారు, నమస్కరించారు దక్షుడికి. దక్షుడు వెళ్ళి మన బ్రహ్మదేవుడికి నమస్కరించాడు. పక్కనే శివుడు ఉన్నాడు. శివుడు ధ్యానంలో పూర్తిగా లీనమైపోయాడు. కానీ దక్షుడు శివుణ్ణి చూసి, నేను వస్తే, దక్ష ప్రజాపతి ఈ సభలోకి వస్తే లేచి నిలబడాలన్న ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదా? ఆ మాత్రం సంస్కారం కూడా నీకు లేదా? నీకు అనవసరంగా నా బిడ్డనిచ్చి వివాహం చేశాను నేను. అసలు నా బిడ్డ సతీదేవిని నీకిచ్చి వివాహం చేయడం నాకు సుతరాము ఇష్టం లేదు. అయినా కూడా ఈ బ్రహ్మదేవుడి యొక్క ప్రోద్బలం వల్ల నా బిడ్డని నీకు ఇచ్చాను అని చెప్పి శివుణ్ణి ఎన్నో రకంగా దుర్భాషలాడాడండి. ఎన్నో విధాలుగా శివుణ్ణి నిందించాడు, తోలనాడాడు, చివరిగా శపించాడు కూడా. ఆ, శపించాడు. దక్ష ప్రజాపతి శివుణ్ణి శపించాడు. ఏమని శపించాడు? ఈ యజ్ఞంలో ఎంతోమంది హవిస్సులు ఇస్తారు. ఆ హవిస్సుల్లో భాగం దేవతలందరికీ లభిస్తుంది, కానీ శివుడికి మాత్రం లభించదు అని. ఇంకా చెప్పాలంటే ఈ శాపం వరమేనండి. ఎందుకంటే దేవతలందరూ శివుడి ముందు చాలా చిన్నవారండి. వారందరితో పాటు కూర్చుని శివుడు హవిస్సుల్ని భుజించాల్సిన అవసరం లేదండి. అసలు హవిస్సుల మీద ఆధారపడే వాళ్ళు దేవతలు, కానీ బ్రహ్మ కానీ శివుడు మాత్రం ఈ హవిస్సుల మీద ఎటువంటి ఆధారపడడు. ఆయన ఎప్పుడు ఆధారపడేది భగవంతుడి యొక్క నామకీర్తన మీద, భక్తి మీద. కాబట్టి ఆ, ఈ అసలు శివుడితో పాటు హవిస్సులు తీసుకునే అర్హత ఈ దేవతలకే లేదండి. సరే, ఆ శాపం కూడా ఒక వరమే ఒక రకంగా చెప్పాలంటే. కానీ దక్షుడు మాత్రం శివుణ్ణి నిందించాడు, తొలనాడాడు, శపించాడు, వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ దక్షుడు ఇంకొక యజ్ఞాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత కానీ శివుడు మాత్రం ఒక్క మాట కూడా చెప్పలేదండి. దక్షుడు శివుణ్ణి ఇన్ని రకాలుగా నిందిస్తున్నా కూడా, శివుణ్ణి శపిస్తున్నా కూడా శివుడు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే శివుడిలో ఆ ఓర్పు ఉంది, సహనం ఉంది, నమ్రత ఉంది, తితిక్ష ఉంది, టాలరెన్స్ ఉంది. ఆయన ఎంతో నమ్ర స్వభావుడు కాబట్టి దక్షుణ్ణి ఏమాత్రం ఒక మాట కూడా మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నాడు. తర్వాత ఏం జరిగిందంటే దక్ష ప్రజాపతి ఇంకొక పెద్ద యజ్ఞాన్ని తలపెట్టాడు. ఆ యజ్ఞానికి దేవతలందరినీ పిలిచాడు.
కానీ శివుణ్ణి మాత్రం ఆహ్వానించలేదు. సతిని మాత్రం ఆహ్వానించలేదు. కానీ సతీదేవి మాత్రం ఎలాగైనా మా తండ్రి గారి యొక్క యజ్ఞానికి వెళ్ళాలి అని ఆ, పట్టుదలతో శివుడు వద్దని చెప్తున్నా కూడా వెళ్ళిందండి. కానీ దక్షుడు మాత్రం సతీదేవిని నిర్లక్ష్యం చేశాడు. ఆ అవమానం భరించలేక సతీదేవి తన శరీరంలో ఉన్నటువంటి అగ్నిని ప్రజ్వలింపజేసి ఆ అగ్నిలో తన శరీరాన్ని దగ్ధం చేసేసుకుందండి. ఇప్పుడు శివుడు స్పందించాడండి. దక్షుడు ఇంతకుముందు శివుణ్ణి నిందిస్తున్నా స్పందించినటువంటి శివుడు, ఇంతకుముందు దక్షుడు శపించినా కూడా ఎంతో ఓర్పు వహించినటువంటి శివుడు తన భార్య చనిపోతే మాత్రం ఓర్పు వహించలేదండి. తన భార్య చనిపోయినప్పుడు మాత్రం శివుడు ఆ, ఏమాత్రం ఓర్పు వహించలేదు. తన యొక్క కేశవు నుంచి వీరభద్రుడిని సృష్టించి ఆ వీరభద్రుడి ద్వారా ఈ దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞాన్ని యజ్ఞ మొత్తాన్ని ధ్వంసం చేశాడు. అసలు దక్షుడి యొక్క తలనే నరికేశాడు అనమాట వీరభద్రుడు. అప్పుడు తర్వాత బ్రహ్మదేవుడు వెళ్ళి కొంచెం బేరమాడాడు శివుడితో. నాయన శివుడు, నువ్వు శివుడివి, మహాశివుడివి, క్షమించాలి. వాళ్ళు ఎంతో అజ్ఞానంతో అజ్ఞానాంధకారంలో వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చి తప్పులు చేస్తూ ఉంటారు. కాబట్టి నువ్వు మాత్రం పెద్ద మనసు చేసుకుని వాళ్ళకి క్షమించాలి అంటే అప్పుడు శివుడు మళ్ళీ ఈ దక్షుడికి గొర్రెతల తీసుకొచ్చి పెట్టాడండి. గొర్రెతల తీసుకొచ్చి పెట్టాడు. అంటే వైష్ణవ నింద చేసినటువంటి వాడికి అలాగే జరుగుతుందన్నమాట. గొర్రెతల వస్తుందన్నమాట. అంటే లిటరల్గా అలా అని కాదు, వారు దిగజారిపోతారు. సరే, శివుడు వైష్ణవులకి ఏమైనా అపచారం జరిగితే స్పందిస్తాడు. తనకు జరిగిన అవమానాన్ని పెద్దగా లెక్కదేయడు, కానీ వైష్ణవులకి ఏమైనా అవమానం జరిగితే మాత్రం ఆయన ఆయన స్పందిస్తాడండి. అదే జరిగింది ఇప్పుడు కూడా. సరే, ఇంకొక మాట అండి చివరిగా. మనం శివుడి యొక్క తత్వం చూసాం, ఆయన గుణావతారం అని చూసాం, ఆయన విష్ణుతత్వంలో ఒక భాగం అని చూసాం మనం. తర్వాత ఆయన వైష్ణవుల పట్ల వారికి ఆయనకున్నటువంటి ప్రేమ, అభిమానం, ఆప్యాయత చూసాం మనం. అంతేకాకుండా శివుడు ఎలా కోప్పడితే ఎలా ఉంటుందో అది కూడా చూసాం మనం. వీరభద్రుడు రూపంలో వచ్చి శివుడు దక్షుణ్ణి సంహరించినటువంటి వృత్తాంతాన్ని కూడా చూసుకున్నాం. ఇక ఆఖరిగా శివుడి యొక్క దయని, కృపని మనం ఇంకొకసారి చూసి మనం ఎక్కడితో ముగిద్దామండి. ఏమిటంటే, తప్యంతే లోకతాపేన సాధవ ప్రాయశో జనా పరమారాధనం తద్ధి పురుషస్యాఖిలాత్మన. దీని అర్థం ఏమిటంటే, మహావైష్ణవులు, శివుడి లాంటి గొప్ప గొప్ప వైష్ణవులు ఏం చేస్తారంటే, వాళ్ళు తపస్సు చేస్తారు. వారు వాలంటరీగా వారంతట వారే వాళ్ళు వారి మీద కొన్ని అసౌకర్యాలను స్వీకరిస్తూ ఉంటారండి. ఎందుకు? తప్యంతే లోకతాపేన, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎన్నో తాపాలను అనుభవిస్తున్నారు అని వారిని చూసి ఓర్వలేక, పరదుఃఖ దుఃఖి అంటారు కదండి వైష్ణవుల్ని. పరదుఃఖ దుఃఖి అంటే ఎదుటివారి దుఃఖాన్ని చూసి తట్టుకోలేరు వీళ్ళు, కాబట్టి ఆ దుఃఖాన్ని వాళ్ళే స్వీకరిస్తారు. అలా దుఃఖాన్ని స్వీకరించడంలో భాగంగా శివుడు విషం కూడా తాగాడండి. ఒకసారి క్షీరసాగర మథనం జరుగుతున్నప్పుడు దేవదానవులందరూ కలిసి ఈ పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు ఏం జరిగిందంటే, ముందుగా హాలాహలం వచ్చిందండి. హాలాహలం వచ్చింది, ఒక మహా విషం వచ్చింది. విశ్వం అంతా వ్యాపిస్తుందండి ఆ విషం. అప్పుడు మన విష్ణు ఏం చేయలేదు ఆ సందర్భంలో. అసలు దేవదానవుల్ని కలిసి క్షీరసాగర మథనం చేయమని ఆదేశించిందే విష్ణువు. వాళ్ళు మందర పర్వతాన్ని ఎత్తలేకపోతే తానే స్వయంగా వచ్చి మందర పర్వతాన్ని ఎత్తి పాలసముద్రం వరకు తీసుకొచ్చిందే విష్ణువు. ఆ మందర పర్వతం కాస్త మునిగిపోతుంటే కూర్మావతారం దాల్చి ఆ మందర పర్వతాన్ని తన వీపు మీద మోసిందే విష్ణువు. పైగా స్వయంగా అజితుడి రూపంలో ఈ క్షీరసాగర మథనంలో పార్టిసిపేట్ చేసి దేవతల తరపున ఆయన కూడా ఈ ఈ వాసుకి సర్పాన్ని లాగి చిలికాడండి. పైగా సహస్రబాహు రూపంలో ఆ విష్ణువే ఈ దీన్ని ఏమంటారు, మందరం పర్వతాన్ని పైన పట్టుకున్నాడండి బ్యాలెన్స్ కోసం. కింద కుర్మావతారంగా సపోర్టు, పైన సహస్రబాహువుగా సపోర్టు.
అంతేకాదండి, ఆయన దేవదానవుల్ని, వాసుకి సర్పాన్ని రజోగుణం, తమోగుణం, సత్వగుణంతో ఆయన ఎంపవర్ చేశాడండి. ఇంక చాలా చాలా చేశాడు. అసలు క్షీరసాగరం మథనం ప్రారంభం అవడం, అది పూర్తిగా కొనసాగడానికి మూల కారణమే విష్ణువు. అయినా కూడా ఆ క్షీరసాగర మథనంలో హాలాహలం వస్తే విష్ణువు ఏం చేయలేదండి. ఆ విషానికి విరుగుడు తీసుకొచ్చి ఆ విషం నుంచి ఈ విశ్వం మొత్తాన్ని రక్షించేటటువంటి శక్తి ఉన్నా కూడా విష్ణు ఏం చేయలేదండి. ఎందుకు చేయలేదో తెలుసా? ఆ క్రెడిట్, ఆ ఘనత నా మహాభక్తుడైనటువంటి శివుడికి దక్కాలి అని విష్ణు కొంచెం లో ప్రొఫైల్ తీసుకుని, బ్యాక్ సీట్ తీసుకుని శివుడిని ముందుకు తీసుకొచ్చాడండి. విషం వస్తే దేవతలందరూ విష్ణువు దగ్గరికి వెళ్ళారు, స్వామి కాపాడాలి, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటే, అప్పుడు విష్ణు ఏమన్నాడు తెలుసా? నేను కాదు మీకు శరణం, శివుడే శరణం, ఆయనే మిమ్మల్ని కాపాడగలడు అని చెప్పి వీళ్ళందరినీ, దేవతలందరినీ కైలాసానికి పంపించాడు విష్ణువు. వెంటనే వీళ్ళందరూ వెళ్ళి విష్ణువుని మన శివుడికి నమస్కరించి శివుడికి ప్రార్థనలు చేసి స్తుతించి స్తుతిస్తే అప్పుడు వెంటనే శివుడు ఎంతో ఆదుర్దాగా వచ్చి అక్కడ విశ్వం మొత్తం వ్యాపిస్తున్నటువంటి ఈ మహాహాలాహల విషాన్ని తన చేతుల్లోకి తీసుకుని తాగేశాడండి. అసలు అలా చేసే ముందు శివుడు పార్వతీదేవిని అడిగాడు, పార్వతి, ఈ విషం వల్ల విశ్వమంతా నాశనం అవ్వబోతుంది. ఈ విషయం నుంచి విశ్వాన్ని కాపాడే బాధ్యత నాది. కాబట్టి నాకు నీ అనుమతి కావాలి అని పార్వతీదేవిని అడిగాడండి. ఏ భార్య అయినా భర్త విషం తాగుతాను అంటే పర్మిషన్ ఇస్తుందో చెప్పండి? ఎవరైనా ఇస్తారా? ఏ భార్య అయినా కూడా తన భర్తకి విషం తాగు స్వామి అని చెప్పి అనుమతినిస్తుందా చెప్పండి? కానీ పార్వతీదేవి ఇచ్చిందండి, అనుమతి ఇచ్చింది. ఎందుకో తెలుసా? శివుడికి రెండు లక్షణాలు ఉన్నాయండి. ఆ రెండు లక్షణాలని పూర్తిగా అర్థం చేసుకుంది మన పార్వతీదేవి. అందుకే శివుడు విషం తాగుతానన్నా కూడా వెళ్ళి తాగని చెప్పింది. ముందుగా కొంచెం అబ్జెక్షన్ చేసింది, వద్దంది. తర్వాత మళ్ళీ సరే అంది. ఏమిటి ఈ రెండు లక్షణాలంటే, ఒకటి, శివుడు ఎంతో శక్తిమంతుడు, విషం తాగినా కూడా ఆయనకి ఏం కాదు. రెండు, శివుడు దయామయుడు, పార్వతీదేవి వద్దని చెప్పిన కూడా వినడు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులు కష్టపడుతున్నారు కదా అని చెప్పి శివుడికి మనసులో ఎంతో బాధ కలిగింది. అంత బాధ ఉన్నటువంటి శివుడు, అంత దయ ఉన్నటువంటి శివుడు పార్వతీదేవి వద్దని చెప్పినా కూడా ఆగడండి. వెంటనే వెళ్ళి విషయం తాగుతాడు, అందరినీ రక్షిస్తాడు. అది ఆయన లక్షణం. కాబట్టి ఒక సహధర్మ పత్నిగా మన పార్వతీదేవి శివుడి యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క లక్షణాన్ని, ఆయన యొక్క దయాగుణాన్ని అర్థం చేసుకుని అనుమతి ఇచ్చింది. వెంటనే శివుడు వెళ్ళి పార్వతీదేవి అనుమతితో ఆ విషయం తాగేశాడు. తాగి అందరినీ రక్షించాడు. అప్పుడు విష్ణువు ఎంతో సంతృప్తి పడ్డాడు. నా భక్తుడు, మహావైష్ణవుడు శివుడు ఇలా విషం తాగి విశ్వం మొత్తాన్ని రక్షించాడు కాబట్టి ఇక ఎన్నెన్నో తరతరాలు, ఫ్యూచర్లో ఉన్న తరాలన్నీ శివుణ్ణి కీర్తిస్తాయి. అందరూ కీర్తించాలి. గొప్పవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా అందరూ శివుణ్ణి కీర్తించవలసిందే అని చెప్పి మన ఆ, ఆ, విష్ణువు కొంచెం బ్యాక్ సీట్ తీసుకుని శివుణ్ణి ముందుకు పెట్టాడండి. ఇదండి శివుడికి విష్ణువుకి మధ్యలో ఉన్నటువంటి చక్కటి బంధం, అనుబంధం అలా ఉంటుందన్నమాట. శివుడిని అందరూ కీర్తించాలి, పొగడాలి, కొనియాడాలి, తరతరాలుగా ఆయన యొక్క గొప్పతనాన్ని అందరూ చెప్పుకోవాలన్నటువంటి ఉద్దేశంతో విష్ణువు మాత్రం ఆ విషం తాగకుండా, విషం నుంచి ప్రపంచాన్ని రక్షించకుండా ఆ అవకాశాన్ని శివుడికి ఇచ్చాడండి. అంతేకాదు, ఇంకో మాట చెప్పాలంటే, టైం అయిపోయింది, ఇంకొక నిమిషంలో ఇంకొక మాట చెప్పాలంటే, ఆ విష్ణువే రామావతారం దాల్చాడండి. విష్ణు రాముడిగా వచ్చినప్పుడు శివుడు ఏ రూపంలో వచ్చాడండి? హనుమంతుడిగా వచ్చాడండి. అవునా? శివాంశలో హనుమంతుడు వచ్చాడు, విష్ణు అంశలో మన శ్రీరామచంద్రుడు వచ్చాడు. మనం కాస్త భాగవతం నుంచి కాస్త రామాయణానికి వెళ్దాం. రామాయణంలో ఏం జరిగిందంటే, ఇప్పుడు రామాయణంలో ఎన్నెన్నో భాగాలు ఉన్నా కూడా అన్నింటికన్నా సుందరమైనటువంటి భాగం ఏమిటండి? సుందరకాండ. సుందరే కిమ్న సుందరం, సుందరకాండలో సుందరం కానిదేముంది చెప్పండి? సుందరే సుందరో రామ, సుందరే సుందరి సీత, సుందరే సుందరో కపి, సుందరే కిమ్న సుందరం. రాముడు సుందరుడు, సీత సుందరి.
ఈ కపి మన హనుమంతుడు ఆయన కూడా సుందరుడే, ఎంతో అందగాడు. ఇక ఆ, సుందరకాండ మొత్తం సుందరమే. ఆ సుందరకాండలో రాముడి పాత్ర ఎంత ఉందో చెప్పడండి, పెద్దగా లేదండి. రాముడి రోల్ లేదు. కిష్కింధకాండలో రాముడు ఆంజనేయుణ్ణి, ఈ వానర సేనని, సీతని వెతకమని పంపిస్తాడు అంతే. అక్కడతో రాముడి యొక్క ఆ, ఆ, ఏంటది యాక్టివిటీస్ పెద్దగా డిస్క్రైబ్ చేయరండి వాల్మీకి మహర్షి. సుందరకాండ అంతా ఆంజనేయుడికి విజయం. రాముడు కొంచెం లో ప్రొఫైల్ తీసుకుని ఆంజనేయుని ముందు పెట్టాడండి సుందరకాండలో. భవిష్యత్తులో రామాయణం చదివే వాళ్ళందరూ సుందరకాండని ఎంతో చక్కగా ఆస్వాదిస్తారు. ఆ సుందరకాండలో హీరోవి నువ్వే ఆంజనేయ, నేను వెనకడిగేస్తాను, నేను బ్యాక్ సీట్ తీసుకుంటాను అని చెప్పి. బాలకాండలో హీరో కృష్ణుడు మన రాముడు. అలాగే మన ఆ, అయోధ్యకాండలో, అరణ్యకాండలో, కిష్కింధకాండలో, యుద్ధకాండలో, ఈ కాండలన్నిటిలో ఆ, మన రాముడే హీరో. కానీ సుందరకాండలో మాత్రం ఆంజనేయుడు హీరో. ఆ, ఆంజనేయుని హీరో చేసిందే రాముడు. అలాగే ఈ సముద్ర మంథనంలో చూస్తే, ఈ సముద్ర మంథనాన్ని మొత్తం ఆర్కెస్ట్రేట్ చేసింది విష్ణువు. కానీ హాలాహలాన్ని నుంచి ఈ విశ్వాన్ని రక్షించేటటువంటి ఘనత మాత్రం శివుడే తీసుకోవాలి. అది అది విష్ణువుకి శివుడి మీద ఉన్నటువంటి ప్రేమ, రాముడికి ఆంజనేయుడి మీద ఉన్నటువంటి ప్రేమ. అలాగే ఉమ్, ఎవరైనా విష్ణు భక్తి చేస్తే మన శివుడు వచ్చి నమస్కరిస్తాడు ఆ విష్ణు భక్తులకి, వారికి కాస్త డైరెక్షన్ ఇస్తాడు, గైడెన్స్ ఇస్తాడు. మనం చూడాల్సింది ఏమిటంటే సాక్షాత్తు శివుడు కూడా విష్ణువు యొక్క ఇంకొక రూపం. ఆ, విష్ణువు శివుడి యొక్క రూపం దాల్చాడు. వాళ్ళిద్దరూ విష్ణుతత్వంలోకి చెందిన వాళ్ళే. పాలు పెరుగు ఎలా తేడా కాదో, వేరు కాదో, అలాగే శివుడు కేశవుడు వేరు కాదండి. శివుడు విష్ణువు యొక్క ఇంకొక రూపం. ఆయన యొక్క భావన ఎలా ఉంటుందంటే నేను విష్ణు భక్తుణ్ణి, నేను వైష్ణవుని అన్న భావనలో ఉంటుంది. కాబట్టి వైష్ణవులందరూ శివుణ్ణి గౌరవించాలి. ఆ, ఎవరు శివుణ్ణి నిందించకూడదు. ఇప్పుడు దక్షుడు వైష్ణవుడే కదా, దక్షుడు విష్ణు భక్తుడు, కానీ శివుని నిందించాడు. అవునా? అప్పుడు విష్ణు ఏమన్నాడు, వచ్చి వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు నా భక్తుడు అయినంత మాత్రాన నా ఇంకో భక్తుడైనటువంటి, నా ఇంకొక రూపం ప్రతిరూపమైనటువంటి శివుని నిందిస్తావా నువ్వు అని చెప్పి విష్ణు మందలించాడండి మన దక్షుణ్ణి. కాబట్టి మనం శివదూషణ చేయకూడదండి. మనం శివుణ్ణి ఎప్పుడు ఆయన ఆశీర్వాదం కావాలి. ఆయన యొక్క ఆశీర్వాద బలంతోనే మనం విష్ణు భక్తి కానీ కృష్ణ భక్తి కానీ చేయగలుగుతాం. ఆయన కూడా మహావైష్ణవుడు, వైష్ణవానాం యథాశంభు. ఈరోజు శివరాత్రి సందర్భంగా మనం ఆ పరమశివుడి యొక్క ఆ, ఎన్నెన్నో గుణగణాల్లో, అపరిమితమైనటువంటి గుణగణాల్లో మనం కాస్త చెప్పుకున్నామండి. అరగంటలో ఎంత చెప్పుకుంటాం చెప్పండి? శివుడి గురించి 6 గంటలు చెప్పుకున్నా తక్కువే, 6 మాసాలు చెప్పుకున్నా తక్కువే. అరగంటలో ఎంత వీలైతే అంత చెప్పుకున్నాం మనం. ఇక్కడితో నేను ముగిస్తాను. మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మీరందరూ ఎంతో చక్కగా పొద్దున్నే వచ్చి మీరు జపం చేస్తున్నారు, భాగవత శ్రవణం చేస్తున్నారు, భగవద్గీత భాగవతం శాస్త్రాలు చదువుతున్నారు. సో మీరందరూ ఎప్పుడు ఇలా కలిసికట్టుగా ఉండాలని, చక్కగా భక్తి మార్గాన్ని ఆచరించాలని కోరుకుంటూ, మీ ఆశీర్వాదాన్ని కూడా కోరుకుంటూ ఇక్కడితో ముగిస్తాను. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జయ, శ్రీల ప్రభుపాద్ కి జయ.